చేతులు జోడించి నిలబడి, మీ శిష్యుడు మీ సేవకు సిద్ధంగా ఉన్నాడు, ఆజ్ఞాపించండి అన్నాడు. నీవు నిజంగా నా శిష్యుడవే అయితే నాకు గురుదక్షిణ ఇయ్యి అన్నాడు ద్రోణాచార్యుడు. ఏకలవ్యునికి చాలా ఆనందం కలిగింది. వెంటనే అతడు ఆజ్ఞ ఇవ్వండి నా వద్ద మీకు ఇయ్యగూడనిదేమీ లేదు అన్నాడు. ద్రోణాచార్యుడు అతని కుడిచేతి బొటనవ్రేలు ఇమ్మని అడిగాడు. ఉత్సాహంతో ఆనందంగా తన కుడిచేతి బొటనవ్రేలు నరికి గురువుకు సమర్పించాడు. ఆ తరువాత అతనికి బాణప్రయోగంలో వెనుకటి లాఘవం, వేగం లేకుండా పోయాయి. ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులకు పరీక్ష పెట్టాలనుకున్నాడు. అతడు నేర్పరి అయిన పనివాని చేత ఒక కృత్రిమ పక్షిని తయారు చేయించి రాజకుమారులకు తెలియకుండా ఒక చెట్టు మీద వ్రేలాడదీయించాడు. అనంతరం శిష్యులందరితో, మీరంతా ధనస్సును ఎక్కుపెట్టి సిద్ధంగా ఉండండి, గురి చూసి ఆ పక్షి తలను ఎగురగొట్టాలి అన్నాడు. మొదటగా యుధిష్ఠరుని పిలిచి, చెట్టు మీద ఉన్న పక్షిని చూసావా అని